ప్రమిళ, మీరు చెప్పరు, అమ్మగారిని చెప్పనివ్వరు, ఎలా? మీరు చెప్పండి అమ్మా. ఉండవా, ఇదేం పోయినది? మీ ఎమ్మెల్యే గారికి మేనకోడల్ని ఊరికి తీసుకురావాలని ఉంది, కానీ ఏది మేనకోడలే లేదుగా. లేదా? ఏమైంది? ఎక్కడికి పోయింది? లేకుండా తీసుకొస్తానని మాకు మాట ఎలా ఇచ్చారు చెప్పండి రాయుడు గారు. దీని కసి మండ ఇలా ఇరికిచ్చినదేంది? ఏం చెప్పను? నేను చెప్తా. మేనకోడల్ని మీ ఊళ్ళోకి తీసుకొద్దామని మీ ఎమ్మెల్యే గారు ప్లాన్ చేసిన సమయంలోనే అత్తిపత్తి స్వామీజీ తనతో పాటు తీసుకుపోయినారు. ఎక్కడికి? పాపతో దీక్షగా మరిన్ని పూజలు చేయించి మరిన్ని మహిమలు ఆ పాపకు సంక్రమించాలా చేయాలని హిమాలయాలకు తీసుకుపోయినారు. అవునా? ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అత్తిపత్తి స్వామీజీ మీ ఎమ్మెల్యే గారిని హెచ్చరించినారు. అవునా? మిమ్మల్ని. అవునవును. రాయుడు గారి గురించి మీకు తెలియందేముంది? మాట మీద నిలబడే మనిషి. మీకు ఈ విషయం చెప్పలేక అలాగని కడుపులో దాచుకోలేక తెగ ఇబ్బంది పడిపోతాడు. మొఖం చూడండి ఎట్టా పీక పోయినదో. తప్పనిసరి మీ ఎమ్మెల్యే గారి మీద అపవాదు రాకూడదని మాట తప్పి నిజం మీకు చెప్పినాను. దయచేసి ఈ నిజాన్ని మీ కడుపులోనే దాచుకోండి. ఎవరికైనా చెప్తే ప్రమాదం. అలాగే, అసలు చెప్పం. థ్యాంక్స్. పాప రాగానే దగ్గరుండి మీ ఊళ్ళోకి తీసుకొస్తా, సరేనా? అలాగే అలాగే అలాగేనమ్మా. ఇక వెళ్ళిరండి. క్షమించండి, మీ ఇబ్బంది తెలియక గట్టిగా మాట్లాడాం, ఏమీ అనుకోవద్దు. వస్తాం రాయుడు గారు. వస్తామమ్మా. వస్తామమ్మా. బొర్రుండగానే సరిపోదయ్యా, అందులో కాస్త గొజ్జుండాలి. అరవడం కాదు, కాస్త లౌక్యం కూడా తెలియాలా. అందరూ ఎప్పుడు మన దారిలోకి రారు. అప్పుడప్పుడు మనమే ఎదుటోడి దారిలోకి పోయి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలా. అర్థమైందా ఎమ్మెల్యే గారు? అర్థమైనది. ఇక ఆలస్యం ఎందుకు? ఏయ్, నువ్వే అడిగి తోకలాగా. జరగాయి. కూసో కూసో బలరాం. నేను బయట జనానికి ఎమ్మెల్యేని, నీకు కాదు. నీకు బావని. మన మధ్య ఉండాల్సింది ఆపేక్షలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, అంతేగాని పనికి మాలిన ఈ మర్యాదలు కాదు. ముఖం చూడు ఎట్లా పీక్కపోయినాదో, సరిగ్గా తింటున్నట్టు లేదు. దిగులుంటాది, భార్య పాపల మీద దిగులుంటాది కాదా నన్ను? అందుకని తిండి మానేస్తే ఎట్లా? ఆరోగ్యం పాడైపోదు? ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు తప్పకుండా కలుస్తారు.
మిమ్మల్ని కలపాలని నేను కూడా చాలా సిన్సియర్గా ట్రై చేస్తుండాను. నువ్వే సరిగ్గా కోఆపరేట్ చేయడంలే, నా మంచితనం అర్థం చేసుకోవడంలా. దాన్ని మంచితనం అనరు, స్వార్థం అంటారు. నా కడుపు నిండినాక ఎదుటివారి ఆకలి గురించి ఆలోచించడాన్ని స్వార్థం అంటే ఎలా? నీ గురించి మర్చిపోయి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం, అది మంచితనం అంటే. అది మంచితనం కాదు, త్యాగం. నా భాషలో వెర్రితనం. నాకంత వెర్రి లేదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ఆవేశం చూస్తుంటే కోపం రావడం లేదు బలరాం, ముచ్చటేస్తుండాది. పులి బోన్లో నిలబడినావు, అయినా నీలో భయం లేదు. పైగా ఆ పులినే బెదిరిస్తా ఉండావు. చావుకు సిద్ధపడ్డవాణ్ణి, పులికి భయపడి. దీన్ని ధైర్యం అనరు బలరాం, మొండితనం అంటారు, మూర్ఖత్వం అంటారు, తెలివి తక్కువతనం అంటారు. నీ ఇష్టం, ఏమైనా అనుకో. చచ్చి ఏం సాధిస్తావు? బంగారం లాంటి భవిష్యత్ నాశనం చేసుకోవడం తప్ప. నీకు సుఖపట్టడం చేత కాదు, నీ వాళ్ళని సుఖపెట్టలేవు. సుఖం అనే పదానికి నీ అర్థం వేరు, నా అర్థం వేరు. మా వరకు నువ్వు ఆశ చూపించే డబ్బు, ఆస్తి, నగలు కాదు సుఖం అంటే. మా జీవితం మేం బతకడం, మా తిండి మేము తినడం, మా నవ్వులు మేము నవ్వడం, మా సంతోషాలు మేము అనుభవించడం. అడవిలో పుట్టాల్సిన వాడివి. దామిని తలుచుకుంటా ఉంటే జాలేస్తున్నది బలరాం. నీలాంటి వాడు తన తండ్రి అవడం వలన ఆ పాప భవిష్యత్ నాశనం అయిపోతా ఉండాది. దామిని మీద నీకంత ఆపేక్ష ఉంటే, ప్రేమే ఉంటే, జాలే ఉంటే దయచేసి దామిని వెనక పడొద్దు, వదిలే. బలరాం, నీతో మాట్లాడాలంటే చాలా ఓపిక ఉండాలనయ్యా. నాలాంటోడికి చాలా కష్టం. ఊరికే అరిస్తే పనులు కావు, మంచిగా మర్యాదగా మాట్లాడాలని మా ఆవిడ చెప్తే సర్లే అది చూద్దాం అనుకుని నా ఆవేశాన్ని కట్టేసుకుని లేని ఓపిక కూడగట్టుకొని నీతో ఇంత కూల్గా మాట్లాడుతున్నాను. అసలు ఇది నా క్యారెక్టరే కాదయ్యా. ఇప్పుడు అసలైన రాయుడుగా నా భాషలో రఫ్గా మాట్లాడతా. చూడు బలరాం, ఇంకా నువ్వు ఇక్కడ క్షేమంగా ఉండావంటే కారణం నాకు దామినితో అవసరం ఉండడం. దామిని ఇంట్లో అడుగు పెట్టాల్సి ఉండడం. అందుకే అల్లుడుగా మర్యాదగా చూసుకుంటూ ఉండాను. అంతేగాని నువ్వంటే ప్రేమ కారిపోయి కాదు. పారిపోయే ముందు ఎక్కడ వెయిట్ చేయాలో, ఎక్కడ దాక్కోవాలో నీ ఆవిడికి డైరెక్షన్లు ఇచ్చే ఉంటావు. మర్యాదగా ఆ గుట్టు బయట పెడితే నీకే మంచిది. నేను కమల్కి ఏమి చెప్పలేదు. చెప్పకుండా ఉండవే. చెప్పలేదు. రేయ్ బలరాం, రేయ్ బలరాం, నా నుంచి తప్పించుకుంటే మీ వాళ్ళు హాయిగా సుఖంగా ఉంటారనుకుంటుండావేమో. అలా అస్సలు జరగదు, జరగనివ్వను. ఏం చేస్తానో తెలుసా? దామిని మహిమల గురించి మీడియా ద్వారా భారీగా పబ్లిసిటీ ఇస్తా. దామిని ఫోటో రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరేలా చేస్తాను. ఇప్పుడైతే ఒక్క రాయుడితోటే తలనొప్పి. పబ్లిసిటీ ఇచ్చాక వందల వేల మంది రాయుళ్లు ఫోటో పట్టుకుని దామిని కోసం వెతుక్కుంటూ తిరుగుతారు. దాక్కునే చోటే ఉండదు. అప్పుడు నీ కూతురు బ్రతుకు ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఆ తర్వాత నాతో మాట్లాడు. రాయుడు గారు,
జీవితాలతో ఆడుకుంటున్నారు. చావుకి సిద్ధపడిన వాడివి, పెళ్ళాం కూతుర్ని గాలికి వదిలేసిన వాడివి, సడన్ గా ఈ కన్నీళ్ళేంది, ఈ బ్రతిమాటాలేంది? రాయుడు గారు ప్లీజ్ పాప జోలికి వెళ్ళకండి. దామిని ఎక్కడుంది? నిజంగా నాకు తెలియదు. దామిని ఎక్కడా? ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. నన్ను వెతుక్కుంటూ అయినా వాళ్ళు ఇక్కడికి వస్తారని నన్ను ఇక్కడ బంధించావు, కానీ వాళ్ళు రారు. ఎందుకు రారు? పాప మా ఇద్దరిలో ఎవరి దగ్గరున్నా క్షేమంగా చూసుకోవాలని, వెతుక్కుంటూ వచ్చి ప్రాబ్లమ్స్ లో పడకూడదని నేను నా భార్య అగ్రిమెంట్కి వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కమల ఇచ్చిన మాట జవదాటదు, ఇక్కడికి రాదు. పని పాట లేదా? అడ్డమైన అగ్రిమెంట్లు చేసుకుంటారా? చూస్తా, ఎందుకు రారో చూస్తా. రాకపోతే ఏం చేయాలో అప్పుడు డిసైడ్ చేస్తా. నేనేంటో తెలిసేలా చేస్తా. నాకు దామిని కావాలి. నాకు దామిని కావాలి. రాలేదు అంటే కాదు, కాకూడదు. ఆయన వాళ్ళ చేతికి దొరకుండకూడదు. వెనక్కి వెళ్ళి చూద్దామా అంటే మా వెనుక రౌడీలు పడి మసల్నివ్వడం లేదు. ఓపిక అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. కనీసం ఐస్ క్రీమ్ కూడా కొనివ్వలేని దౌర్భాగ్య పరిస్థితి. దాని ముఖం చూస్తుంటే జాలేస్తుంది. కానీ ఏం చేయను, చేతిలో పైసా లేదు. అమ్మా, ఇలా రోడ్డు మీద అమ్మే ఐస్ క్రీమ్లు తినకూడదు కదా, మంచిది కాదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందని నాన్నగారు చెప్పారు. ఈ అమ్మ నిస్సహాయత తెలిసి
ఎలా రాజీ పడుతుందో. చిన్నదానివైనా ఎంత పెద్ద మనసమ్మా. ఆకలిని అమ్మకు చెప్తే లాభమేముంది? ఏమైనా కొనివ్వాలన్నా చేతిలో డబ్బులు లేవు. అనవసరంగా బాధ పెట్టినట్టు అవుతుంది. ఆకలవుతోందా అమ్మా అని అడగాలంటే భయం వేస్తుంది. అవును అంటే ఏం చేయను? అమ్మా, నాన్న త్వరగా వస్తే బాగుండు. నాన్న జేబులో నేను చాక్లెట్ దాచిపెట్టాను. నా చిట్టి తల్లి ఆకలికి తట్టుకోలేకపోతుంది. తినటానికి ఏదైనా పట్టుకు రావాలి. దామిని, నేనిప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండు, సరేనా? అలాగే. ఆవేశంలో ఉన్నాడు. అన్నంత పని చేసినా చేస్తాడు. మూర్ఖుడు, అర్థం చేసుకోడు. కమలా, దామిని ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? ఆకలి ఆకలి ఆకలి. ఏదోలా ఇక్కడి నుండి వెంటనే బయటపడాలి. కమల నా కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ జైలు నుండి ఎలా తప్పించుకోవాలి? ఏం కావాలి? కాళ్ళు చేతులు కట్టేయకపోయినా కదలడానికి వీలు లేకుండా కాపలా పెట్టారే.